కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరేమో ఏఐసిసి నేషనల్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చారు, రేవంత్ రెడ్డి గారేమో వేరే పార్టీ నుంచి వచ్చారు. అసలు మీ ఇద్దరు బంధం ఎక్కడ? అంతలాగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఒక సొంత మనిషిలాగా రేవంత్ రెడ్డి చూస్తున్నారంటే ఇద్దరికి బంధం ఎక్కడో దగ్గర ఏర్పడి ఉంటుంది కదా. అంత ఫెవికాల్ బంధం మీ ఇద్దరికి ఎక్కడ ఏర్పడింది? నేనేమంటున్నా అండి, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు పరిచయం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను కూడా క్రియాశీలకంగా అప్పుడు యాక్టివ్ లేను. ఎందుకంటే మధ్యన నేను కూడా క్రియాశీలకంగా లేను. 16లో మళ్ళీ ఆర్గనైజేషన్లోకి వచ్చి స్పోక్స్ పర్సన్గా ఉన్నా. మీరైనా రేవంత్ రెడ్డి గారు, ఇంట్లో ఎవరైనా రేవంత్ రెడ్డి గారితో సమయం స్పెండ్ చేస్తే సమయస్ఫూర్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ వే మాట్లాడటము, కూర్చున్నప్పుడు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అక్కడ, ఒక హెల్తీ అట్మాస్ఫియరు, టాకింగ్ అట్మాస్ఫియరు. సో నేను ఆయనకు రాజకీయంగా కనెక్ట్ కాలే. మా ఇద్దరి మధ్యన మాట్లాడుకునేటప్పుడు ఆయనకు కూడా ఏదైనా సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్లో మాకు కనెక్షన్ బాగా పెరిగింది. ప్లస్ ఆయన కొంచెం ఫోకస్ ఉన్న లీడర్. అంటే లీడర్స్, నేను ఇన్ని ఆర్గనైజేషన్స్ పనిచేసిన రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయనకున్నటువంటి క్వాలిటీస్ కొన్ని నన్ను ఆకట్టుకున్నాయి. ఆకట్టుకున్నప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ నేను దేనికన్నా యూజ్ చేస్తే, ప్రొడక్టివ్ పర్సన్ మీద మన ఇన్వెస్ట్మెంట్ పెడితే టైం అది రియలైజేషన్ అవుతుంది అనే నమ్మకం వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం. మన టైం అంటే సమయం ఇవ్వడం కానీ, పని చేయాలని ఇంట్రెస్ట్ పెరగడం కానీ, ఫాలో అప్. అంటే నేను మిస్ అయ్యి ఎప్పుడన్నా పట్టాలు తప్పినా ఫోన్ చేసి ఎక్కడున్నావు రెడ్డి గారు, మీరు వస్తలేరు, మీకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి, మనం వద్దురా నాయన ఇలా రెస్ట్ తీసుకుందామన్నా కానీ ఫోన్ కొట్టి, అంటే ఎవరు ఉరుకుతారు. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు టాలెంట్ ఉన్నోడు ఎవరిని మనం కదిలిస్తే ఉరికి పని చేయగలుగుతాడు అనేది ఆయన గమనించి, నాలో ఏదో ఒక పట్టుదల ఉంది అని ఆయన గమనించి, నేను కొంచెము అలసత్వంలోకి వచ్చినా, ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతూ వచ్చిన ఎప్పుడైనా సందర్భాలల్లో కదిలించి మరీ తీసుకుపోయి పని చేయించేటోడు. అందుకనే మీరు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లో మొత్తం అన్ని నియోజకవర్గాలకి డబ్బులు, మద్యం పంపించారు. నేను ఏ నియోజకవర్గం, నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఫుల్ టైం ఉన్నా. నాకు మందుల శామ్యుల్ గారిని ఇచ్చిర్రు. నాకు ఆ నుంచి కదిలే పరిస్థితే లేదు. ఎందుకంటే మందుల శామ్యుల్ గారికి కొత్త, మా ఇద్దరం కూడా కొత్తే. మాకు కంపల్సరీ అక్కడ ఉండి రూట్ మ్యాప్ కానించి ఆ కాన్స్టిట్యున్సీని మాత్రం నేను మొత్తం రేవంత్ రెడ్డి గెలుస్తాడనే నమ్మకం వచ్చే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికే సమయం తప్ప, నాకే అన్నారు నాకు నమ్మకం కలిగింది అందుకే పెట్టుబడి పెట్టాం. మీరు బాగా తెలియకలవాలి. పెట్టుబడి అంటే సమయం. మీరు సమయాన్ని వేరే విధంగా తీసుకున్నందుకు నన్ను క్షమించో. మీరు నా పెట్టుబడి సమయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్తున్నా. అంటే సమయాన్ని మీరు ఎప్పుడు కూడా వాల్యూ ఇస్తలేరని అర్థమైంది. సమయం డబ్బు కంటే పెద్దది.